అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చూడండి, యెహోవా సంవత్సరంలో జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము, సంవత్సరంలో జరుగుచుండగా దానిని తెలియజేయము, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. యెహోవా నిన్ను గురించిన వార్త విని నేను ఎంతో భయపడుచున్నానయ్యా. యెహోవా సంవత్సరములు జరుగుతూ ఉండగా నీ కార్యములు నాలో నూతన పరచయ్యా. మా జీవితాలలో నూతనమైనది ఏదీ లేదయ్యా. అది నీ సన్నిధిలో నీ ఆజ్ఞ ప్రకారముగా మేము నడుచుకున్నప్పుడే యేసుక్రీస్తునందున్నవాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము నీలో ఉన్న స్వభావాలు మారి నీలో కొత్తవిగా ఆయను. యేసుక్రీస్తునందు నిలిచినవాడు, దేవుని మాటను బట్టి నడిచేవాడు, దేవుని మాటను బట్టి జీవించేవారు వారు ఎలా ఉంటారు చెప్పండి? ఈ సృష్టిలోనే దేవునికి అలంకారంగా కనబడతారు. వారు సృష్టిలో అలంకారముగా దేవుడు ఈ సృష్టిలో నిన్ను సృష్టించింది. ఎందుకంటే సృష్టి ఎంతో దేవుని నోటి మాటతో కలిగిన సృష్టి. కానీ ఆ సృష్టిలో నీవు దేవునికి ఎంతో అలంకారంగా ఉంటావు. ఇదిగో నా కుమార్తె, నా కుమారుడు. ఎందుకంటే ఆదాము స్వభావము కాకుండా, కయీను స్వభావము కాకుండా నా కుమారుడు నా స్వభావాన్ని కలిగి ఉన్నాడు. కయీను స్వభావం వంటి వారు కాదు, ఆదాము యొక్క స్వభావం వంటి వారు కాకుండా నా స్వభావాన్ని కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అలాంటి వారు ఎలా ఉన్నారు చెప్పండి? కయీను క్రూరుడు, ఆదాము దేవుని ఆజ్ఞను తిరస్కరించినవాడు, అబద్ధాలాడినవాడు. మరి రెండిటిలో నీవు ఏ జాబితాలో ఎలా నడవాలనుకుంటున్నావో దేవుడు అంటున్నాడు, యేసుక్రీస్తునందున్నవాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించెను, ఇదిగో కొత్తవి ఆయను. దేవుని స్తోత్రము. హల్లెలూయా. కనుక కొత్తదనము నీలో కనపడాలని చూడండి. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 10వ వచనాన్ని చూడండి. యెషయా గ్రంథము సమస్త జనముల కన్నుల ఎదుట యెహోవా తన పరిశుద్ధ బాహువును బయలుపరిచి ఉన్నాడు. భూదిగంత నివాసులందరూ మన దేవుని రక్షణ చూచెదరు, మన దేవుని యొక్క రక్షణను చూచెదరు. పోండి అచ్చట నుండి వెళ్ళండి, అపవిత్రమైన దేదియు ముట్టకండి, దాని యొద్ద నుండి మీరు తొలగిపోండి. యెహోవా సేవోపకరణములను మోయువారులారా, మిమ్ములను మీరు పవిత్రపరచుకొనండి. మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోవు రీతిగా వెళ్ళరు. యెహోవా మిమ్మల్ని అందరినీ కూడా నడిపిస్తున్నాడు. ఆయన ఏమంటున్నారు చెప్పండి? పోండి, అచ్చట నుండి మీరు త్వరగా వెళ్ళిపోండి. యెహోవా తన బాహుబలము పరాక్రమము కలిగిన దేవుడు. ఆయన నీ వైపు తన హస్తాలను సాపి ఉన్నాడు. భూదిగంత నివాసులను అందరినీ కూడా ఆయన మహిమపరుస్తానికి, రక్షణ ఆనందం వారికి కనపరుస్తానికి దేవుడే తన హస్తాలు నీ మీద సాపి ఉన్నాడు. మీరు ఎక్కడి నుంచి పారిపోండి చెప్పండి? పోండి, అపవిత్రమైన దాని యొద్ద నుండి పారిపోండి. అపవిత్రమైన దాని యొద్ద నుండి త్వరగా మీరు పారిపోండి. దేవుని యొక్క అక్కడ ఏమన్నారు చెప్పండి? అక్కడ
యెహోవా యొక్క సేవోపకరణములను మోసేవారులారా, మిమ్మును మీరు పవిత్రపరచుకొని యెహోవా యొక్క పరిచర్య చేసేవారులారా, యెహోవాకు దేవునికి ఆరాధన చేసేవారులారా, దేవుని సన్నిధిలో మీరు పవిత్రులుగా ఉండునట్లు త్వరగా మీరు ఏమన్నారు చెప్పండి? పోండి, పరిగెట్టండి, పోండి పోండి, అపవిత్రమైన దాని యొద్ద నుండి మీరు త్వరగా పారిపోండి. అది మీకే రక్షణ. కనుక మీకు రక్షణ కలగాలి అంటే మీ హృదయాలలో ఏ అపవిత్రమైన తలంపులతో మీరు నడుస్తున్నారో వాటి యొద్ద నుండి త్వరగా మీరు పారిపోండి. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవుడు మనకు తోడై ఉన్నాడు కనుక సంవత్సరములు గతించుస్తున్నా దేవుడు నీకు ఇంకా ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆయన దయా కిరీటము నీ మీద ఉంచి ఉన్నాడు. ఆయన దయా కిరీటము నీ మీద, దయగలిగిన కిరీటము నీ మీద ఇంకా అలంకారముగా ఉంచి నా రక్షణ ఆనందాన్ని నా బిడ్డకు నేను సమృద్ధిగా నా చేతులలో ఆ బిడ్డను కాపాడటానికి సిద్ధముగా ఉన్నవి అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. చూడండి, యోబు గ్రంథము 36వ అధ్యాయము 10వ వచనాన్ని చూడండి. ఉపదేశము వినుటకై వారి చెవిని తెరవ చేయుము, వారి చెవులను తెరవ చేయుము, పాపము విడిచి రండని ఆజ్ఞ ఇచ్చును. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములు క్షేమముగాను తమ సంవత్సరములు సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. వారు ఆలకింపని ఎడల వారు బాణముల చేత కూలి నశించెదరు. జ్ఞానము లేకయే దేవుడు ఏమంటున్నారు చెప్పండి? జ్ఞానము లేకయే నా జనులు తండోపతండాలుగా ఎక్కడికి వెళ్తున్నారు చెప్పండి? పాతాళము వైపు పరిగెడుతుంది ఈ లోకం. పాతాళము వైపు పరిగెడుతున్న ఈ లోకములో నా బిడ్డలకు నేను ఉపదేశాన్ని వారికి సిద్ధపరిచి ఉన్నాను. వారి చెవులను తెరవజేస్తాను, నా ఉపదేశము వారికి వినిపిస్తాను. వారు జీవించిన సంవత్సరాలు సుఖముగా ఉండాలి అని, వారు జీవించే సంవత్సరాలలో ఏ శ్రమలు కూడా అనుభవించకూడదు అని నా బిడ్డల కొరకు నేను ఉపదేశాన్ని సిద్ధపరుస్తున్నా. ఎందుకు సిద్ధపరుస్తున్నాడు చెప్పండి? వారిని రక్షించాలని. ఉపదేశము ఏమన్నారు చెప్పండి? నేను వచ్చి వారికి బోధించకపోతే వారి పాపమునకు ఇక నిష్ట లేదు. దేవునికి స్తోత్రము. అలా కనుక వారి పాపాలకు ఇక లెక్కే లేదంట. అందుకే ఆయన బోధించటానికి వచ్చాడు. గొప్ప బోధకుడుగా వచ్చాడు మన ప్రభు. ఆయన బోధిస్తుంటే పాపాలు వదిలిపెట్టి కుష్టి వ్యాధిగ్రస్తులు స్వస్థత పడి, అలాగనే ఆయన మాట యందు విశ్వాసం ఉంచితే ఏం చెప్పండి? సముద్రాలు కలవరపడినాయి. అలాగనే వ్యాధిగ్రస్తులు స్వస్థత పడ్డారు, చనిపోయిన వారు కూడా లేపబడ్డారు. ఇట్లాంటి బోధలు మేము ఎప్పుడూ వినలేదు. మేము అనేక సంవత్సరాల నుంచి మీ బోధలు వింటున్నాం, కానీ ఎంత శక్తివంతమైన బోధలు మేము వినలేదయ్యా అని చెప్పి వారు దేవుని సన్నిధిలో సాగిలపడ్డారు. ఎందుకు సాగిలపడ్డారండి? మరుగైన విషయాలను మీకు బోధించాలని. శక్తివంతమైన లేఖనాలు పరలోకము నుండి దిగి వచ్చిన వాడను కనుక పైనున్న సంగతులే, నా రాజ్యం యొక్క నీతినే మీకు నేను బయలుపరుస్తున్నాను. ఈ లోక సంబంధమైనది నా రాజ్యము కాదు. దేవుని స్తోత్రము. అలా ఆ రాజ్యము గురించి, ధన వ్యామోహాల గురించి నేను మాట్లాడలా. మొదటగా నా రాజ్యాన్ని వెతకండి, సమస్తం మీకు దొరుకుతాయి. నా రాజ్యంలో ఉన్న నీతిని వెతకండి. దేవుడు నీతిని ఎవరు వెతకటలా. వచ్చామా వెళ్ళామా,
వచ్చామా, వెళ్ళామా? ఏమి చెప్పారు అంటే చెప్పారు, బాగా చెప్పారు. తర్వాత మనం బయటికి వెళ్ళినాక ఏమి జ్ఞాపకం అనేది ఉండట్లేదు. ఆశీర్వాదకరమైన బోధలు మీ హృదయాలలో భద్రపరుచుకుంటే పోండి, అపవిత్రమైన దాని యొద్ద నుండి ఇప్పుడే వెళ్ళండి. దేవుని యొక్క ఉపకరణములు, దేవునికి పరిచర్య చేసేవారులారా, దేవుని సన్నిధిలో సమర్పణ చేసుకుని రక్షణ పొందిన వారులారా, అపవిత్రమైన దాని యొద్ద నుండి ఇప్పుడే పారిపోండి. దేవుని స్తోత్రము. అలా కనుక ఈ జ్ఞానము లేకయే నా ప్రజలు ఏం చేస్తున్నారు చెప్పండి? శరపట్టబడి తండోపతండాలుగా. చూడండి యెషయా గ్రంథము 5వ అధ్యాయము 13 నుంచి అనుకుంటా. చూడండి యెషయా గ్రంథము. కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడి పోవుచున్నారు. వారిలో గనులైన వారు నిరాహారులుగా ఉన్నారు. సామాన్యులు దప్పి చేత జ్వరపీడితులగుదురు. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా నోరు తెరచుచున్నది. వారిలో గనులను సామాన్యులను మోస చేసేవారు దానిలో పడిపోతున్నారు. దానిలో సామాన్యులు, దానిలో గనులు, అనేకులు జ్ఞానులు కూడా దానిలోనే పడిపోతున్నారు. ఈ జ్ఞానం మరుగై ఉంది కనుకనే ప్రభు మనకు బోధిస్తున్నాడు. పాతాళ వేదనలు తప్పించుకుని అల్పకాల సుఖాలకు శాశ్వతమైన జీవము కలగజేసిన దేవుడి సన్నిధిని కూడా ఈ లోకములో మర్చిపోయి అల్పకాల సుఖాలకు పరిగెడుతున్న మానవ జాతికి ఆయన బోధిస్తున్నాడు. మళ్ళా రండి, అపవిత్రమైన దానిని విడిచిపెట్టి త్వరగా మీరు రండి, నా రక్షణ పొందండి. మీ సంవత్సరాలన్నీ కూడా దేవుడేమన్నారు చెప్పండి? సుఖముగా మీరు వెళ్ళబుచ్చెదరు. మీ సంవత్సరములు సుఖముగాను తమ దినములు క్షేమముగాను వెళ్ళబుచ్చెదరు. మన అందరూ వాగ్దానాలు తీసుకున్నాం, మంచి మంచి వాగ్దానాలు, ఒక్కొక్కరికి 4-5 తీసుకున్నాం. అంతేనా? దేవుడు వాగ్దానము మనం తీసుకున్నాం, ఇచ్చారు సంతృప్తి. నీ హృదయంలో దేవుడు వాగ్దానం నీతో మాట్లాడా? ఈ సంవత్సరం నీతో మాట్లాడా? ఈ సంవత్సరం దేవుడికి నువ్వు ఏ మాట ఇచ్చావు? ఆయన నీతో ఏం మాట్లాడాడు? ఈ సంవత్సరం దేవుడి సన్నిధిలో నువ్వు ఏ మాట ఇచ్చావు? ఇంకా సంపాదించాలనా? ఇంకా పైకి గొప్పవాడిగా అవ్వాలనా? ఇంకా ప్లాట్లు కొనాలనా? బిల్డింగులు కట్టాలనా? దేవుడేమన్నారు చెప్పండి? సమయం అంతా కూడా గతించిపోతుంది. దేవునికి స్తోత్రము. అలాగే అనుకున్నాడు బిలాము. చూడండి సంఖ్యాకాండము 22వ అధ్యాయం 34వ వచనములో, అందుకు బిలాము నేను పాపము చేశాను, నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలిసినది కాదు. అక్కడ ఏమన్నారు చెప్పండి? బిలాము నేను పాపము చేశాను. ఎందుకు చేశాడు బిలాము? పాపం అంటున్నాడు, ఒప్పుకుంటున్నాడు. చెప్పండి, బిలాము ఏమన్నాడు చెప్పండి? నేను పాపము చేశానయ్యా, నీ ఆజ్ఞ మీరానయ్యా, నన్ను క్షమించయ్యా, నీ ఖడ్గము నా మీదకి రానివ్వు మాకయ్యా అని చెప్పి అక్కడ సాగిల పడుతున్నాడు. దేవుడు అతనికి ఏం చూపించాడు చెప్పండి? ఇశ్రాయేలీలలో రాజదండము లెగుసును, అది ఇశ్రాయేలీల ఏమవుతుంది చెప్పండి? మోయాబు ప్రాంతములన్నిటినీ కూడా రాజదండము ఇశ్రాయేలీలలోనే లెగుసును, అది మోయాబు ప్రాంతములను కొట్టునని మంచి ప్రవచనాన్ని చెప్పాడు. యేసు ప్రభు గురించి ప్రవచనాన్ని, దేవుని యొక్క రాకడ, ఇదిగో నేను దూరముగా చూస్తున్నాను, మహాశక్తివంతుడు భూలోకములో సమస్త మానవ జాతిని కాపాడే
దేవుడు శక్తివంతమైన దేవుడు. ఆయన ఆకాశములో నక్షత్రముగా ఉదయించనై ఉన్నాడు. సమస్త మానవ జాతిని కాపాడే దేవుడు. ఈ లోకానికి మరుగుగా కాకుండా, ఆయన రహస్యంగా కాకుండా బహిరంగముగా రానయ్యే ఉన్నాడు అనే ప్రవచనాన్ని బిలాము చూశాడు. దేవుని ప్రవచనాన్ని కన్నులారా చూశాడు. అలాగే దేవుణ్ణి ఆరాధన చేశాడు. అలాగే బాలాకు వచ్చాడు, వరాలు ఇస్తున్నాడు. అలాగే వరాలు ఇస్తూ ఉండి అటు బాలాకుని ప్రేమిస్తున్నాడు, ఇటు ఏం చేస్తున్నాడు చెప్పండి, దేవుణ్ణి కూడా ప్రేమిస్తున్నాడు. ఇటు బాలాకు ఏం చేస్తున్నాడు చెప్పండి, రేటు పెంచుకుంటూ వెళ్తున్నాడు. ఎందుకంటే దేవుడితో ప్రార్థన చేస్తున్నాడు, దేవుడి సన్నిధిలో మోకాళ్ళు ఇచ్చి, అయ్యా ఈ జనం ఏదో వచ్చారంటే వీరిని శపించాలి కనుక బాలాకు వరాల మీద వరాలు ఇస్తున్నాడయ్యా నాకు, కనుక ఏమంటావని చెప్పి మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తుంటే నువ్వు వారి జోలికి వెళ్ళొచ్చు అని దేవుడు చెప్తా ఉంటే మరలా ఏం చేస్తారు చెప్పండి, అక్కడ రేటు పెరుగుతుంది, మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు బిలాము. కనుక అతనికి ఇచ్చే వరాలు పెరుగుతుంటే బిలాము అటు విడిచిపెట్టలేదు, ఇటు దేవుణ్ణి విడిచిపెడతలేదు. దేవుని సన్నిధిలో ప్రార్థన మానట్లేదు, అటు ధనాన్ని కూడా వదలటలేదు. ఏం చేయాలి కనుక ఏమి చేయాలి? అటు బాలాకుని విడిచిపెట్టలేను, బాలాకు ఇచ్చే ఐశ్వర్యం నాకు కావాలి, దేవుని సన్నిధిలో ఆ మాట నాకు కావాలి. ఎవడో ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండలేరు. మీరు ఎవరు కూడా ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండలేరు. ఎందుకంటే మీరేమన్నారు, ఉంటే చల్లగానైనా లేకపోతే వెచ్చగానైనా ఉండండి. నువ్వు వెచ్చగా ఉంటే దేవుడు అంటున్నాడు, నా కోపాన్ని మీరు రేపుతూ ఉన్నారు. దేవుని స్తోత్రము. అలా కనుక నా కోపాన్ని మీరు రేపవద్దు, ఉంటే చల్లగానైనా ఉండండి, లేదా నులివెచ్చగా ఏమన్నా చెప్పండి, వెచ్చగానైనా చల్లగానైనా ఉండటం ఒక్కటే తీర్మానము చేసుకొనండి. దేవుని స్తోత్రము. హల్లెలూయా. బిలాము ఏం చేశారు చెప్పండి, లాస్ట్కు ప్రవక్తలు చనిపోయినట్లుగా, దేవుని ప్రవక్తలు చనిపోయినట్లుగా కూడా నేను చనిపోవాలయ్యా, ఎందుకంటే భక్తిహీనుల మరణము సామాన్యమైనది కాదయ్యా అని చెప్పి దేవుడి సన్నిధిని విడిచిపెడతలా, అలాగనే ఇటు బాలాకుని విడిచిపెడతలా. కనుక అలా ప్రార్థన చేస్తున్నాడు. కనుక కీడు చెయ్యడు, కానీ అతను తానంతట తాను చేయడు, కానీ పక్కన ఉన్న వాళ్ళతో సలహా ఇచ్చి చేపిస్తూ ఉంటాడు. కనుకనే అలాగూ దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలకు ఏ విధముగా కీడు వస్తుందో కీడు సలహాలు ఇచ్చి లాస్ట్కు ఏమయ్యాడు చూడండి. సంఖ్యాకాండము 31వ అధ్యాయము 8వ వచనంలో బాలాకు చూడండి, అక్కడ బిలాము మరణం ఎంత ఘోరంగా ఉందో చూడండి. అమ్మా, చంపబడిన ఇతరులు కాక మిద్యాను రాజులను, అనగా మిద్యాను 5 రాజైన ఎవని రెక్కేమును, సూరును, హూరును, రెబాను చంపిరి. బేయేరు కుమారుడైన బిలామును ఖడ్గముతో చంపివేశారు. అతను దేవుని యొక్క ప్రవక్త అయ్యుండి దేవునికి ఇష్టమైన మరణము పొందవలసిన వాడు, కానీ లౌకికమైన భక్తి తాత్పర్యం కలిగి ఇటు ధనాన్ని విడిచిపెట్టలేడు, ఇటు దేవుణ్ణి విడిచిపెట్టలేడు. అలాగే దేవుని ఆజ్ఞలను విడవడు, అటు బాలాకు చెప్పే మాట మానడు, వినకుండా మానలేడు. కనుకనే దేవుడు అతను ఏం చేశాడు చెప్పండి, భక్తిహీనులతో పాటు అతడు చనిపోయాడు. దేవుని స్తోత్రము. అలా భక్తిహీనులలో సమాధి చేయబడ్డాడు. గొప్ప ప్రవక్తగా దేవుని ప్రవచనాన్ని చెప్పి రానయ్యున్న ఈ లోకానికి రానయ్యున్న లోక రక్షకుని స్పష్టంగా చూసినవాడు, దేవుని స్వరాన్ని వినగలిగినవాడు, దేవునితో మాట్లాడగలిగిన బిలాము లాస్ట్కు ఏమయ్యాడు చెప్పండి, భక్తిహీనులతో చనిపోయాడు. దేవునికి స్తోత్రము. అలాగే అలాగూ కాకుండా దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి, 2వ రాజులు 7వ అధ్యాయము
కొంతమంది ఏం చేస్తున్నారు చెప్పండి, 13వ వచనం. ఈ ప్రకారముగా వారు యెహోవా యందు భయభక్తులు గలవారయుండి, ఈ ప్రకారముగా వారు యెహోవా యందు భయభక్తులు గలవారయుండి, తాము ఏ జనులలో నుండి వారు పట్టబడిరో ఆయా జనుల మర్యాద చొప్పున తమ దేవతలను పూజించుచూ వచ్చేరి. నేటి వరకు నేటి వరకు కూడా తమ పూర్వపు మర్యాదల ప్రకారముగా చేయుచున్నారు. భయభక్తులు పూనక వారు యెహోవా యందు భయభక్తులు పూనక వారితో నిబంధన చేసుకున్నారు. యెహోవా యందు వీరు భయభక్తులు గలవారుగా ఉన్నారు. అలాగనే వారు పూర్వీకుల సాంప్రదాయాన్ని బట్టి ఏమన్నారు చెప్పండి, దేవతల పూర్వపు దేవతల మర్యాద చొప్పున వాటిని కూడా వారు ఆరాధన చేస్తున్నారు. ఈ రెండు మనస్సు కలిగిన వారు, ఈ రెండు రకాల స్వభావాలు కలిగిన వారు ఉంటే మీరు ఏమన్నారు చెప్పండి, దేవుడు ఏమన్నారు చెప్పండి, మీకు ఉంటే చల్లగానైనా ఉండండి, లేకపోతే వెచ్చగానైనా ఉండండి. బిలాము ఏమయ్యాడు చెప్పండి, దేవుని సన్నిధిలో బాధ వచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నాకు సహాయం చేయమంటున్నాడు. అలాగునే పక్కన వాళ్ళు ఎవరన్నా పొగిడారనుకో అటు వెళ్తున్నాడు. అలాగునే డబ్బులు ఇస్తారండి వాళ్ళ మాట వింటున్నాడు. కనుక అలాగూ చేసి ఏమయ్యాడు చెప్పండి, బిలాము భక్తిహీనుల మరణము వంటి మరణాన్ని పొందుకున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. వందనాలు. అయ్యగారికి అమ్మగారికి నా హృదయపూర్వక వందనాలు చెప్తున్నాను. ఇక్కడ కూడి ఉన్న మీ అందరికీ నా వందనాలు. నా పేరు పొండు అండి. నేను బడపాడు నుండి వస్తాను. ఈ చర్చికి రాకముందు నేను ఈ లోకంలో ఎన్నో పాపాలు చేశాను. దేవుడి 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, వాటికి అన్నిటికీ నేను విరుద్ధంగానే నడిచాను. దేవుడు అంటే ఏంటో నాకు తెలిసేది కాదు. నా ఇష్టం వచ్చినట్టు నేను చేసేవాడిని, నేను తిరిగేవాడిని. నేను సావాసాలు చేశానండి. నేను పనిచేసే దగ్గర నాకు బెస్ట్ ఫ్రెండ్స్ 4 ఉన్నారు. వాళ్ళు సావాసం చేశాను. వాళ్ళు సావాసం చేసిన తర్వాత నేను శాంతం ఇంట్లో వాళ్ళ మాట కూడా లెక్క చేసేవాడిని కాదు. నా ఇష్టం వచ్చినట్టు తిరిగేవాడిని. ఏంటి అని చెప్పి అడిగితే వాళ్ళ మీదకి నేను గొడవకి వెళ్ళేవాడిని, వాళ్ళ కొడతానికి వెళ్ళేవాడిని. ఇంట్లో శాంతి సమాధానం ఉండేది కాదు, ఎప్పుడు గొడవలు జరుగుతూనే ఉంటాయి. రోజు నేను ఇంటికి తాగెళ్ళేవాడిని. నాకు డ్రింక్ అలవాటు ఉందండి. నేను బాగా తాగెళ్ళేవాడిని. ఇంటికి వెళ్ళి బయట తిరిగేసి వాళ్ళ మీద ఉన్న కోపం ఇంట్లో వాళ్ళ మీద అరిచేసేవాడిని, తిట్టేవాడిని. ఇంట్లో అసలు పట్టించుకునేవాడినే కాదు. మా నాన్న కూడా చూస్తే మా నాన్న బాగా ఫుల్ డ్రింక్ చేస్తాడు. డ్రింక్ చేసి ఇంట్లో వాళ్ళని కొడతాం, తిడతాం. ఇక అన్న మాటలకి మా అమ్మ ఏడుతూ ఉండేది. మా అమ్మ చూసి నా కోపం ఆపక మా నాన్న కొట్టేవాడిని. నేను ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయేవాడిని. అక్కడ ఒక నెల రోజులు నేను అక్కడక్కడ ఉంటూ అప్పుడప్పుడు ఇంటికి వస్తూ ఉండేవాడిని. అలా కాదని చెప్పి ఎంత వయసు వచ్చినా సరే నేను పని చేయలేకపోతున్నాను. ఇంట్లో చూస్తే పరిస్థితి ఇలా ఉంది. నేను ఎందుకు మారలేకపోతున్నాను, ఎందుకు నాకు ఈ జీవితం దేని కిందన్నా పడి చచ్చిపోతే పోద్ది, ఆ డబ్బులతో అన్న వాళ్ళన్నా సుఖంగా ఉంటారు అన్న ఉద్దేశంతో నేను బొడబడు రంగబాబాయ్ షాప్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే బాబాయ్ చర్చి పాంప్లెట్ తీసుకొచ్చి నాకు ఇచ్చారు. ఎందుకు నాన్న నువ్వు అలా ఉంటున్నావు, ఒకసారి ఈ పాంప్లెట్ చదివి ఒకసారి చర్చికి రా, చర్చి వచ్చిన తర్వాత నీ మనసు మారకపోతే అప్పుడు అడుగు, 7 వారాలు నడు, నువ్వు మానుకోకుండా అన్నాడు. సరే బాబాయ్ నేను ట్రై చేస్తాను, కన్ఫామ్గా వస్తానని నేను చెప్పను, ట్రై చేస్తానని చెప్పాను. ఎందుకో ఒకసారి వెళ్ళాలనిపించింది. సండే వచ్చింది, ఫస్ట్ వారం వచ్చాను. అయ్యగారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్నాను. ఏంటయ్యా ప్రాబ్లం అన్నారు. నేను అయ్యగారికి ఏం చెప్పకుండా ఏం లేదయ్యా మామూలుగా ప్రార్థన చేయండి చాలా అన్నాను. చేయమన్న తర్వాత నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయా. 2వ వారం వద్దాం అనుకున్నాను కానీ రాలేకపోయాను. చర్చికి రాలేకపోయేపాటికి బాబాయ్ ఇంటికి వచ్చి ఎందుకు రాలేదు అని చెప్పి అడిగితే, ఏదో ఒకటి పని పడుతుంది బాబాయ్, నేను రాలే, కుదరదు నాకు ఈ చర్చికి రావడానికి అన్నాను. అంటే నీ జీవితంలో ఏదన్నా కార్యం జరగాలంటే నువ్వు కన్ఫామ్గా 7 వారాలు నడువు సన్నిధికి, నడిస్తే కన్ఫామ్గా నీ జీవితంలో మేలు జరిగిద్దని చెప్పాడు. సరే ఇంత గట్టిగా ఇంత బలంగా ఎందుకు చెబుతున్నాడు బాబాయ్, నేను ఎందుకు చేయలేకపోతున్నానని చెప్పి నేను బాగా ఏడ్చి నేను చాలా బాధపడేవాడిని. తర్వాత 2వ వారం వచ్చేసాను. అయ్యగారి దగ్గరికి వచ్చి అయ్యగారు అడిగారు, ఏంటయ్యా అలా ఉంది ఏంటి ఇంట్లో అని. ఇంట్లో అంతా గొడవలు జరుగుతున్నాయ్యా, నాకేమో కోపం ఎక్కువ, నాన్నే చూస్తేనే నాకు కోపం వచ్చేసిద్ది, నాన్న కొట్టేయాలని అంత కోపం.
మా ఇంట్లో శాంతి సమాధానం లేదయ్యా. దేవునిలో ఉన్న కొందుకు ఎదగాలన్న ఆలోచన వస్తుంది, కానీ బయట సవాసాలు చేయాలి, వాళ్ళతో తిరగాలి అన్న ఆలోచన రావట్లేదు. 7 వారాలు నడవాలని చెప్పి 3వ వారం వచ్చాను. 3వ వారం వచ్చిన తర్వాత నా ఫ్రెండ్స్ అందరు కలిసి బయటికి వెళ్తున్నావు రామంటే అర్జెంటుకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నీకేం కావాలని చెప్పి అడిగితే నాకేం వద్దు అన్నాను. ఎందుకు వద్దంటున్నావు అంటే నువ్వు సన్నిధికి ఎందుకు వద్దంటున్నావు అని నన్ను అడిగితే, లేదు నేను సన్నిధికి వెళ్తున్నావు, ఒక 7 వారాలు నేను ఏం చేయలేనులే, మీరు కానివ్వండి మీ పని అంటే, చేయనోడు మాతో పాటు ఎందుకు వస్తున్నావు, మేము పాపం చేస్తున్నావు కదా, నువ్వు పాపం చేసేవాడితో నువ్వు ఎందుకు తిరుగుతున్నావు, తిరగమాక, అది తప్పు అని చెప్పారు. మంచి చెడో చెప్పావు నాకు తెలియదు, ఇంతవరకు నాకు ఎవరు ఇలా చెప్పలేదు. ఇప్పటి నుంచి నేను మీ జోలు తినే మీ సావాసం తినని చెప్పి నేను డ్రింక్ మానేశాను. నాకు చేయడానికి జాబ్ లేదు, ఉండటానికి ఇల్లు ఉంది, కానీ మేము ఇసుకలో బతికామండి. 2012 కానీ 2018 దాకా ఇసుకలోనే జీవించాం. చుట్టూ గోళ్ళ కూడా లేవు, చుట్టూ పట్టాలు కట్టుకొని బతికాము. అమ్మ చెల్లి ఎన్నిసార్లు చెప్పినా సరే నేను గుడికి వెళ్ళేవాడినే కాదు. ఎంతో మొరపెట్టుకున్నారు ఎల్లయ్యా అని. నాకు నచ్చే గుడి నాకు దొరికేదాకా నేను వెళ్ళను, మీరు చెప్పారంటే ఇంట్లో నుండి నేను వెళ్ళిపోతా, మీరు నాకు చెప్పమాకండి అని చెప్పి నేను అమ్మలతో గొడవాడాను. తర్వాత ఈ సన్నిధికి వచ్చాను. 3 వారాలు నడిచాను. 4వ వారం అమ్మగారి దగ్గరికి వెళ్ళి, అమ్మ నా కుటుంబం ఈ సన్నిధికి నడవాలమ్మా, ఇక్కడ ఎన్నో సాక్ష్యాలు నిలబడుతున్నాయి, నా కుటుంబం సాక్షి కూడా ఇక్కడ నిలబడాలని చెప్పి నేను అమ్మగారితో ప్రార్థన చేయించుకున్నాను. నెక్స్ట్ వారమే చెల్లి నాతో పాటు వచ్చింది. ఏం చెల్లి నువ్వు ఇంకో చర్చికి వెళ్తావుగా, మా చర్చికి ఎలా వస్తున్నావు అని అడిగాను. అని నీ మనసు మారిందనయ్య, నువ్వు మారావు, నాకు తెలుస్తుంది, నేను నీతో పాటు వస్తానన్నయ్య, నీతో పాటు నీ సన్నిధికి వస్తానని చెప్పి వచ్చింది చెల్లి వచ్చిన వారానికి అమ్మ కూడా నాతో పాటు చర్చికి వచ్చింది. దేవుడు మా కుటుంబంలో చాలా మేలు చేశాడు. నేను చదువుకోలేదండి, నేను చదువుకోకుండా 10th ఆపేసాను 2012లో. అందరూ చుట్టుపక్కల వాళ్ళు అందరూ చదువుకొని అందరూ జాబులు చేస్తుంటే నేను పెయింటింగ్ పని కానీ సిమెంట్ పని కానీ ఏ పని పడితే ఆ పనికి తిరుగుతూ ఉండేవాడిని, కానీ ఒక్క దాంట్లో స్టాండర్డ్గా ఉండేవాడిని కాదు. అమ్మగారు అన్నారు, అయ్యా ఏం చేస్తున్నావంటే ఇలా పెయింటింగ్ పనికి వెళ్తున్నాను అయ్యా అని చెప్పాను. అమ్మ ఒకసారి ప్రార్థన చేయండి అమ్మ, నేను 10th రాయాలనుకుంటున్నాను అన్నాను. నువ్వేం దిగులు పడమాక, దేవుడి మీద భారం వేసి నువ్వు 10th రాయి, కన్ఫామ్గా పాస్ అవుతావయ్యా అని చెప్పి అమ్మగారు నన్ను ప్రోత్సహించారు. అమ్మగారు ప్రోత్సహించడంతో నేను వెళ్ళి 10th కట్టాను. శాంతి సమాధానం మా కుటుంబంలో వచ్చి కలుగజేశాడు దేవుడు. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గాక.